హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ అండ్ లివింగ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వీడియోలో నేను DIY ఎలా చేయాలి చూపించబోతున్నాను. ఖాళీగా ఉన్న కార్డ్బోర్డ్స్ని రీయూజ్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. నా దగ్గర ఉన్న కార్డ్బోర్డ్ని నేను రెడ్ కలర్ పెయింట్తో పెయింట్ చేసుకుంటున్నాను. కంప్లీట్గా అన్ని వైపులా పెయింట్ చేసుకోవాలి. పెయింట్ చేయడం పూర్తయిన తర్వాత వైట్ కలర్ పెయింట్తో నేను డాట్స్ పెట్టుకుంటున్నాను. ఇక్కడ నేను నా ఫేవరెట్ ముగ్గుని నేను వేసుకుంటున్నాను. మీకు ఇష్టమైన ముగ్గుని మీరు వేసుకోండి. సింపుల్ వేలో ఎలా వేసుకోవాలని నేను ఇక్కడ చూపించబోతున్నాను. రెడ్ పెయింట్ పైన వైట్ కలర్ ముగ్గు చాలా బాగుంది కదండి. మనం థింక్ చేయాలి, కానీ ఏది కూడా వేస్ట్ కాదు. ప్రతిదాన్ని యూస్ చేసుకోవచ్చు. ముగ్గుని 4 సైడ్స్ వేసుకోవాలి. ఇక్కడ నేను కార్డ్బోర్డ్ని చిన్న చిన్న షేప్స్ లాగా కట్ చేసుకున్నాను. దీనిపై కూడా మనకు నచ్చిన డిజైన్తో డెకరేట్ చేసుకోవాలి. ఇవి నేను ఎక్కడ యూజ్ చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ నేను 5 డాట్స్తో స్వస్తిక్ ముగ్గుని వేస్తున్నాను. కావాలంటే మీరు బార్డర్స్ కూడా వేసుకోవచ్చు. సేమ్ ముగ్గుని నేను ఇంకొక కార్డ్ పైన కూడా వేస్తున్నాను. ఇంకొక కార్డ్బోర్డ్ పై నేను సైడ్ బార్డర్స్తో డిజైన్ చేస్తున్నాను. మిడిల్లో నేను అమ్మవారి పాదాలు వేసుకుంటాను. ఇంకొక షీట్ పై నేను అష్టదళ పద్మం ముగ్గుని వేస్తున్నాను. ఇక్కడ నేను జస్ట్ ఓన్లీ బార్డర్స్కి బదులుగా కార్నర్స్ మాత్రమే వేస్తున్నాను. ఫైనల్గా ఎలా ఉందో చూద్దామా. నేను ఇక్కడ చిన్న కార్డ్బోర్డ్ బాక్స్ని తీసుకొని బార్డర్ చేస్తున్నాను. సేమ్ బార్డర్ డిజైన్ 4 సైడ్స్ కూడా వేసుకోవాలి. బార్డర్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ లుక్. దీనికి యూజ్ చేశాను చూద్దామా. స్పూన్ హోల్డర్స్ పెట్టడానికి నేను దీన్ని యూజ్ చేస్తున్నాను. అన్నీ వెతుక్కునే పని లేకుండా 2 హోల్డర్స్ని ఒకే దాంట్లో పెట్టుకొని నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.